వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై ఇంగ్లీష్ స్టేడియం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. చాలామంది హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ క్లాస్ ఉన్నాక మీకు హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ పైన ఎటువంటి డౌట్స్ ఉండవు. ఫస్ట్ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారో చూద్దాం. హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్స్ ఒకే అర్థాలను ఇస్తాయి, కానీ హ్యావ్ బీన్ని ప్లూరల్స్కి వాడతాం. అంటే బహువచనాలు వచ్చినప్పుడు వాటిని చెప్పడానికి హ్యావ్ బీన్ యూస్ చేస్తాం. అలాగే సింగులర్స్ ఏకవచనాల గురించి చెప్పడానికి హ్యాస్ బీన్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. దే అంటే వారు, అంటే బహువచనం. షీ అంటే ఆమె, ఏకవచనం. హీ అంటే అతను, ఒకటే కదా ఏకవచనం. ఏదైనా ఒక దాని గురించి చెప్తే అది ఏకవచనం, ఒకటి కంటే ఎక్కువ దాని గురించి చెప్తే అది బహువచనం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, వారు ఆడుతూ ఉన్నారు. షీ హ్యాస్ బీన్ కుకింగ్, ఆమె వండుతూ ఉంది. హీ హ్యాస్ బీన్ రీడింగ్, అతను చదువుతూ ఉన్నాడు. సింగులర్ అండ్ ప్లూరల్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ ఎలా యూస్ చేయాలని చెప్పడానికి మాత్రమే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. వీటి గురించి ముందు చెప్తాను. ఫస్ట్ యూజెస్ చూడండి. చాలా కాలం లేదా చాలా సమయం క్రితం ప్రారంభమై ఇంకా కొనసాగుచున్న పనులను చెప్పడానికి ఈ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ని చాలా విధాలుగా ఉపయోగిస్తారు. అందులో ఇది ఒక సందర్భం లాంటిది అనమాట. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ పక్కన ఇంగ్ని పెట్టి చెప్తారు. ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ చూసే ముందు మీరు ఒక 2 వర్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అదేంటంటే, ఒకటి సిన్స్, 2 ఫర్. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ టైం అనేది చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. సిన్స్ 1970, సిన్స్ 6 o'clock 6 గంటలు. ఫర్ చూడండి, ఇది పర్టికులర్ టైం చెప్పదు, పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ 2 years అంటే 2 సంవత్సరాలు. 5 hours 5 గంటలు. అంటే ఇక్కడ 6 o'clock 6 గంటలు అని పర్టికులర్ టైం చెప్తుంది. అలాగే 1970 అనే పర్టికులర్ ఇయర్ చెప్తుంది. కానీ ఇక్కడ పర్టికులర్ టైం చెప్పట్లేదు, కానీ ఎంతకాలం, ఆ కాలం గురించి చెప్తుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు లేదా 5 గంటలు అని చెప్తుంది. కానీ పర్టికులర్ టైం గురించి చెప్పట్లే. పర్టికులర్ టైం గురించి చెప్పినప్పుడు సిన్స్ వాడాలి, అంటే పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పినప్పుడు ఫర్ వాడాలి. ఇప్పుడు మన ఫస్ట్ యూజెస్ గురించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చాలా కాలం క్రితం ప్రారంభమై ఇంకా కొనసాగుతున్న పనులను చెప్పడానికి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ని యూజ్ చేస్తారు. ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 5 hours. చూసారా, ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది, ఎంత టైమో చెప్పట్లేదు. కాబట్టి 5 hours ముందు మనం ఫర్ యూజ్ చేసాం. చూడండి, హీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 5 hours. అతను 5 గంటల నుండి ప్రయాణం చేస్తున్నాడు. అంటే అతని ప్రయాణం ఎప్పుడో మొదలైంది, కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే 5 గంటల క్రితం ప్రారంభమైంది, ఇంకా ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పడానికి మనం ఏం చెప్తాం? అతను 5 గంటల నుండి ప్రయాణం చేస్తున్నాడు అని తెలుగులో చెప్తాం. దాన్నే ఇంగ్లీష్లో హీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 5 hours అని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 1990. చూసారా, 1990 అనే పర్టికులర్ సంవత్సరం గురించి చెప్తున్నాం కాబట్టి 1990 ముందు సిన్స్ అనే పదాన్ని వాడాం. ఓకే, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 1990. 1990 నుండి నేను పాఠాలు బోధిస్తున్నాను. అంటే ఇక్కడ 1990 నుండి విరామం లేకుండా బోధిస్తున్నానని కాదు. అంటే అప్పటి నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠాలు చెప్తూ ఉన్నాను అని అర్థం. అంటే ఏంటి, ఇది కూడా చాలా కాలం క్రితం ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతూ ఉంది. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్, హ్యావ్ బీన్ అనే పదాన్ని ఇక్కడ యూస్ చేసాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ వాడమన్నారు, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ వాడమన్నారు. ఐ అంటే నేను కదా, నేను వచ్చినప్పుడు నేను అనేది ఏకవచనం అవుతుందిగా, మీరు హ్యావ్ ఎందుకు వాడారు అని డౌట్ రావచ్చు. కానీ ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. ప్లూరల్స్కి హ్యావ్ బీన్, సింగులర్స్కి హ్యాస్ బీన్ అని చెప్పినా వచ్చినప్పుడు మాత్రం ప్లూరల్నే వాడాలి, అంటే హ్యావ్ బీన్నే వాడాలి. అంటే ఐని ప్లూరల్గా కన్సిడర్ చేయాలన్నమాట. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. ఇక్కడ కూడా ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాం, కానీ ఏ సంవత్సరం అనేది చెప్పట్లేదు కాబట్టి 2 years ముందు ఫర్ అని వాడాం. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. అంటే 2 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యారు, ఇంకా ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడో ప్రారంభమై ఇప్పటికి కొనసాగుతుంది కాబట్టి మనం హ్యావ్ బీన్ వాడాము. ఇదిగోండి ఇంగ్. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. చెప్పాను కదా, హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. సో ప్లూరల్, దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్.
నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ముంబై సిన్స్ 2003. 2003వ సంవత్సరం నుండి అతను ముంబైలో ఉంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, హీ అనేది ఏంటి, సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ వాడాము. 2003 అనేది పర్టికులర్ ఇయర్ కాబట్టి దాని ముందు సిన్స్ అని పెట్టాము. ఎప్పుడో అంటే 2003లో మొదలై ఇంకా ఉంటూనే ఉన్నాడు. సో ఇంకా అప్పుడు మొదలై అంటే గతంలో మొదలు ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఏం యూస్ చేసాం, హ్యాస్ బీన్ యూస్ చేసాము, అలాగే ఇంగ్ ఫామ్ యూస్ చేసాము. ఓకే, ఇది ఫస్ట్ యూజెస్. ఓకే, సెకండ్ యూజెస్ చూడండి. ఇందాక హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ పక్కన ఇంగ్ ఫామ్ పెట్టి నేర్చుకున్నాము. ఇక్కడ హ్యావ్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ పక్కన టు పెట్టి మనం ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ పక్కన టు పెడితే టు అనేది ఒక ప్రెపోజిషన్. అయితే నేను ప్రెపోజిషన్స్ గురించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే లెసన్లో చెప్పాను. మీరు ఎవరైనా తెలుసుకోవాలంటే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్ వినండి. ఓకే, హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ పక్కన టు అనే ప్రెపోజిషన్ పెడితే వెళ్ళి రావడం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ హ్యాస్ బీన్ టు అమెరికా. అతను అమెరికా వెళ్ళాడు. హీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ పెట్టాము. ఇదిగోండి, హ్యాస్ బీన్ ప్లస్ టు అంటే వెళ్ళి రావడం అనే అర్థాన్ని ఇస్తుంది. హీ హ్యాస్ బీన్ టు అమెరికా, అతను అమెరికా వెళ్ళాడు. నెక్స్ట్, దే హ్యావ్ బీన్ టు చెన్నై. దే అనేది ప్లూరల్, సో హ్యావ్ బీన్ పెట్టాం. హ్యావ్ బీన్ ప్లస్ టూ పెట్టాం కాబట్టి వెళ్ళి వచ్చారు అనే అర్థాన్ని ఇచ్చింది ఇక్కడ. దే హ్యావ్ బీన్ టు చెన్నై, వారు చెన్నై వెళ్ళి వచ్చారు. సరే, ఐతో చెప్పాలంటే ఎలా చెప్తాం, ఐ హ్యావ్ బీన్ టు చెన్నై, ఎందుకంటే ఐని ప్లూరల్గా కన్సిడర్ చేయాలి కాబట్టి హ్యావ్ బీన్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ యూజెస్ గురించి నేర్చుకుందాం. హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ ఇన్, ఆన్, ఎట్, విత్ అంటే ఇవన్నీ ప్రెపోజిషన్స్ అనమాట. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ పక్కన ప్రెపోజిషన్స్ని కూడా యూజ్ చేయొచ్చు అని ఈ కేసులో మనం నేర్చుకుంటాం. అయితే టూ కూడా ప్రెపోజిషనే, కానీ టూ వాడినప్పుడు ఒక స్పెసిఫిక్ అర్థాన్ని ఇస్తుంది, వెళ్ళి రావడం అనే అర్థాన్ని ఇస్తుంది. సో అందుకే దాన్ని ఒక సెపరేట్ కేస్ కింద మనం నేర్చుకున్నాం. దీనిలో హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ పక్కన ప్రిపోజిషన్స్ పెట్టినప్పుడు ఎటువంటి అర్థాన్ని ఇస్తాయో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్స్ చూడండి. హీ హ్యాస్ బీన్ యాంగ్రీ విత్ మీ ఫర్ 2 days. అంటే హ్యాస్ బీన్ అంటే చెప్పాను కదా, గతంలో ప్రారంభమై ఇంకా కొనసాగుతుంది అని. ఫర్ గురించి తెలుసు, పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇక్కడ ఏంటి, హ్యాస్ బీన్ ప్లస్ విత్ ప్రిపోజిషన్. 2 రోజుల నుండి అతను నాపై కోపంగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, హ్యాస్ బీన్ ప్లస్ విత్, యాంగ్రీ విత్ అంటే ఇలా కోపంగా ఉంటున్నాడు. ఇటువంటి వాటిని చెప్పడానికి కూడా మనం ఈ హ్యాస్ బీన్ యూస్ చేయొచ్చు అనమాట. ఇంకోటి చూడండి, దే హ్యావ్ బీన్ అట్ పార్క్ ఫర్ 5 hours ఫర్ సింధు. సింధు కోసం వారు 5 గంటలుగా పార్కులో ఉన్నారు. దే అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ యూస్ చేసాము. ఇదిగోండి, ఎట్ అనేది ప్రిపోజిషన్, హ్యావ్ బీన్ ప్లస్ ఎట్ అంటే సింధు కోసం వారు 5 గంటలుగా పార్కులో ఉన్నారు. ఈ ఎట్ అనేది ఉండడం అనేది చెప్తుంది అనమాట. అంటే హ్యావ్ బీన్ ప్లస్ ప్రిపోజిషన్స్ వాడు కూడా మన సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫోర్త్ యూజెస్ చూడండి. ఇక్కడ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V3 అంటే హ్యాస్ బీన్ పక్కన V3ని యూజ్ చేసి మనం ఏ విధంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చో ఈ కేసులో చూస్తాం. అయితే ఈ V3 ఏంటనే మీకు డౌట్ రావచ్చు. వెర్బ్స్ అనేవి మూడు రకాలు. V1, V2, V3 అంటే ప్రెజెంట్లో మాట్లాడే దాని గురించి చెప్పాలంటే V1 అనే వెర్బ్స్ యూస్ చేయాలి. పాస్ట్ గురించి చెప్పడానికి V2 వెర్బ్స్ యూస్ చేయాలి. పాస్ట్ పార్టిసిపుల్ గురించి చెప్పడానికి V3 వెర్బ్స్ యూస్ చేయాలి. దానిలో భాగంగానే ఇక్కడ మనం V3 అనే వెర్బ్ని యూస్ చేసాం. అయితే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ పక్కన V3ని యూస్ చేస్తే ఏం అర్థం వస్తుంది అనేది ఈ యూజెస్లో చూద్దాం. ఇక్కడ V1, V2, V3 కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. ప్రెజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్. ప్రెజెంట్లో చెప్పడానికి డూ అని వాడతారు, పాస్ట్లో డిడ్ అంటారు, ఫ్యూచర్లో డన్ అంటారు. అంటే నేను చేసేసాను, ఐ డిడ్ ద వర్క్ అలా అనమాట. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. సెలెక్ట్, సెలెక్టెడ్, సెలెక్టెడ్. అయితే నేను ఈ వెర్బ్స్ గురించి కూడా సెపరేట్గా క్లాస్ చేశాను. మీకు డౌట్స్ ఉంటే క్లాస్ చూడండి. హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్, దే హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ద వర్క్. చూడండి, హ్యావ్ బీన్ ప్లస్ V3, కంప్లీటెడ్ అనేది V3 వెర్బ్ అనమాట. చూడండి, దే అంటే ప్లూరల్ కాబట్టి దే పక్కన హ్యావ్ బీన్ యూస్ చేసాం.
దే హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే వారి చేత పని పూర్తి చేయబడింది. అంటే మనం వాడుక భాషలో అలా అన్నాం కదా, వాడుక భాషలో ఏమంటామంటే వారు ఆ పనిని పూర్తి చేశారు అంటాం. నెక్స్ట్ చూడండి, హీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ మేనేజర్. ఇదిగోండి షీ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ యూస్ చేసాం. హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అనేది V3, హ్యాస్ బీన్ ప్లస్ V3 ఏం అర్థాన్ని ఇచ్చిందో చూడండి. ఆమె మేనేజర్గా సెలెక్ట్ చేయబడింది, కానీ మనం వాడుక భాషలో ఏమంటాం, ఆమెను మేనేజర్గా సెలెక్ట్ చేశారు అంటే రెండు ఒకటే, కానీ యాజ్ ఇట్ ఈస్గా అయితే దాన్ని ఎలా అంటారు, మనం వాడుక భాషలో ఏమని పిలుస్తాం అనేది మీకు తేడా తెలియాలి కాబట్టి నేను ఈ రెండు రాయడం జరిగింది. ఓకే, ఈ సెక్షన్ ద్వారా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.